ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు మళ్లీ డుమ్మా కొట్టారు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే తాను విచారణకు హాజరు కావడం లేదని ఈడీకి ఆయన సమాచారం ఇచ్చారు. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈడీ నోటీసులు ఇవ్వడం సరికాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈడీ పదే పదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు వేచి చూడాలని తెలిపింది. మార్చి 16న కోర్టులో విచారణ ఉందని, అప్పటి వరకు ఈడీ ఓపిక పట్టాలని ఆప్ స్పష్టం చేసింది. ఇక ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టడం ఇది 7వసారి. గతంలో 6 సార్లు నోటీసులు జారీ చేయగా ఆయన విచారణకు హాజరు కాలేదు. కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఇప్పటికే ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న వర్చువల్ గా కేజ్రీవాల్ కోర్టు విచారణకు హాజరయ్యారు. న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఇక మార్చి 16న కేజ్రీవాల్ స్వయంగా కోర్టుకు హాజరు కానున్నారు. అయితే అప్పటి వరకు ఈడీ ఆగాలని ఆప్ స్పష్టం చేసింది. కాగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి గత ఏడాది నవంబర్ 2న తొలిసారిగా సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ అధికారులు డిసెంబర్ 21న రెండోసారి నోటీసులు పంపారు. ముందుగా నిర్ణయించిన స్కెడ్యూల్ ఉందన్న కారణంతో 10 రోజుల పాటు మెడిటేషన్ క్యాంపుకు వెళ్లారు. ఈ క్రమంలో జనవరి 3న విచారణకు రావాలంటూ ఆప్ అధినేతకు మూడోసారి నోటీసులు పంపించింది. అయితే దానికి కూడా సీఎం కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. జనవరి 18న, జనవరి 31న, ఫిబ్రవరి 14న నోటీసులు జారీ చేసింది. అయినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు.